ప్రయత్నించినాడు. ఒక సేవకుడు మీ కొరకు ప్రయాసపడుతున్నాడు. ఎందుకు ప్రయాసపడుతున్నాడంటే మీరు పరలోక రాజ్యం వెళ్ళాలి, నరకానికి వెళ్ళకూడదు. ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళితే ఆయన జవాబు ఇవ్వబడుతుంది దేవుని ముంగట. ఎందుకంటే దేవుని యొక్క మాటకైన లోబడి మిమ్మలను కాస్తున్నాడు. ఒక గొర్రె మందను ఎలా కాపరి కాస్తాడో అలాగా ఒక సంఘ కాపరి సంఘాన్ని కాస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డగా, ఎందుకు ఆయన సంఘమును కాచడం కారణం ఏంటిదంటే ఒక్కరోజు నేను దేవుని ఎదుట నిలబడేది ఉన్నది. నా బిడ్డలు ఆయన రాజ్యములో ఉండాల, నా బిడ్డలు ఆయన దేశంలో ఉండి, ఆయన యొక్క ప్రాంతంలో ఉండి, ఆయన యొక్క హస్తము కింద ఉండి దీవించబడాలని ఒక సేవకుడు మీ కొరకు భారము కలిగి ప్రార్థన చేస్తాడు. ఈరోజు దేవుని మందిరంలో నిలబడి వాక్కుతో మాట్లాడుతుంటే ఆయన సొంత తెలివి కాదు, ఆయన జ్ఞానము కాదు, ఆయన తెలివి లేనే లేదు. ఆయనకు దేవుడిచ్చిన ఆత్మ ద్వారానే